ఐటీ హబ్లో ప్రస్తుతం రీల్స్ షార్ట్స్ ట్రెండింగ్గా మారింది. హైటెక్ సిటీ ఏరియాలో వీకెండ్లో యూత్ రీల్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐటీ హబ్ స్ట్రీట్ ఫుడ్కి ఫేమస్ అయిన హైటెక్ సిటీ ఏరియాలో ఐటీ బిల్డింగ్స్ వద్ద రీల్స్ చేసి అప్లోడ్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సిటీలో చాలా ప్రాంతాలు ఉన్న యూత్ మాత్రం హైటెక్ సిటీ ఐటీ కారిడార్ లొకేషన్లే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో లైటింగ్తో కలర్ఫుల్గా ఉండటం కలిసి వస్తుంది. ఆ ట్రెండింగ్ రీల్స్ డీటెయిల్స్ అక్రమ్ అందిస్తారు. హైదరాబాద్లో యువత రీల్స్ చేయడానికి కొత్త స్పాట్లను ఎత్తుక్కుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఫెమిలియర్ ప్లేసెస్ అయినటువంటి ట్యాంక్ బండ్, చార్మినార్, గోల్కొండ వంటి ప్లేసెస్లలో రీల్స్ చేసేవారు. కానీ ఇప్పుడు కొత్తగా యువత మొత్తంగా కొత్తదనం కోరుకుంటుంది. హైటెక్ సిటీలోని ఐటీ హబ్ వద్ద ఆ లైటింగ్కి, ఆ నైట్ విజువల్ కోసం అక్కడికి వచ్చి కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ వద్ద ఉన్నటువంటి ఐటీ హబ్ దగ్గర ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు. మనకి విజువల్స్లో కనిపిస్తున్నట్టు ఏదైతే నైట్ టైం బ్యూటిఫుల్గా, అంటే ఎంతో కలర్ఫుల్గా కూడా మనకు ఆ లైటింగ్ అదంతా కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు హైటెక్ సిటీ అంటే కేవలం టెక్ మాత్రమే గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ట్రెండ్ కూడా గుర్తొస్తుంది. ఎందుకని అంటారా, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లోనే కానీ, యూట్యూబ్ షార్ట్స్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా యువత ఎక్కువగా ఏదైతే హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఈ ఐటీ బిల్డింగ్ల మధ్యలో రీల్స్ చేస్తూ కూడా పోస్ట్ చేసి చాలా కూడా ఫేమస్ అవుతున్నారు. సో ఒకరిని చూసి ఇంకొకరు అలా చాలామంది కూడా ఇక్కడికి చేరుకొని ఈ స్పాట్ని ఎంచుకొని ఇక్కడ రీల్స్ కూడా చేస్తున్నారు. కొందరు కపుల్ రీల్స్ చేస్తే, కొందరు డ్యాన్స్ రీల్స్, కొందరు ఫన్ రీల్స్ చేస్తే, కొందరు లవ్ రీల్స్, ఇలా చాలామంది కూడా రీల్స్ చేస్తూ మొత్తంగా దీన్ని ఫేమస్ చేయడానికైతే చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనకి తెలుసు, ఇంతకుముందు అని అంటే అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కానీ, లేకపోతే గ్రీనరీ ఎక్కువ ఉన్న ప్లేస్లో అయితే వాళ్ళు చేసేవారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా అట్రాక్షన్ కోసం, ఆ కలర్ఫుల్నెస్ కోసం అయితే ఇక్కడ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో చాలామంది కూడా చేస్తున్నారు. ఈరోజు కూడా కొంతమంది మనకి ఇక్కడ రీల్స్ చేయడానికి వచ్చారు. సో ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఇక్కడికి చేయడానికి ఎందుకు వచ్చారనేది వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాము. బ్రో చెప్పండి, హైటెక్ సిటీ వద్ద ఈ మధ్య రీల్స్కి, డాన్స్లకి చాలా ట్రెండ్ అవుతుంది. మీరు ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చారా, ఏంటిది రీల్స్ చేస్తున్నారా? అవును బ్రో, రీల్స్ చేస్తుంది. ఏంటిది, ఏం రీల్స్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఎన్టీఆర్ సాంగ్ బ్రో, RRRలో సాంగ్ తీస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చార్మినార్ అని, గోల్కొండ అని. ఏంటి ఇక్కడ ఏంటి రీల్స్ ట్రెండింగ్ ఏంటి? ఇక్కడికి మీరు ఈ లొకేషన్కి వచ్చి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? రీజన్ అంటూ ఏం లేదు బ్రో, అంటే లొకేషన్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరి ఇబ్బంది ఉండదు, ప్లస్ ట్రెండింగ్లో ఉంది కూడా, మొత్తం స్పాట్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి చేస్తున్నాం బ్రో. పీస్ఫుల్గా ఉంటుంది, మెయిన్ పీస్ఫుల్. అడిగే వాళ్ళు ఉండరు, తీసుకున్నా సరే ఏం అనేవాళ్ళు ఉండరు. అంటే ప్రధానంగా మనకు నార్మల్గా వేరే సిటీలో ఎక్కడైనా తీసుకుంటే అక్కడ గోల ఉంటుంది కాబట్టి ఇక్కడ పీస్ఫుల్ ఉంటుంది కాబట్టి, అంటే కొందరు ఆ లైటింగ్ వల్ల మంచిగా చూడడానికి కలర్ఫుల్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఏంటి, అది కూడా ఒక రీజనా? అది కూడా ఒక రీజన్ బ్రో. చూడడానికి కూడా ప్లేస్లు కూడా మొత్తం ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా, చేయడానికి కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఫిలిం నగర్ బ్రో. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ లైటింగ్, ఈ లొకేషన్ అంతా బాగుంటుందని ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఇక్కడ రీల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయని తెలుసుకొని ఇక్కడికి వచ్చారా? లేదు బ్రో, ట్రెండ్ అవుతున్నాయని తెలుసుకొని రాలేదు. మేము ఆల్రెడీ ఇంతకు ముందు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం బ్రో. సో ట్రెండ్ చేద్దామనే వచ్చారు మీరు? బ్రో, ట్రెండ్ చేస్తాం కూడా. అటు కపుల్స్ కూడా వాళ్ళ కపుల్స్ సంబంధించిన రీల్స్ చేస్తున్నారు. అసలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని కనుక్కుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఫిలిం నగర్ నుంచి. ఏంటి రీల్స్ చేస్తున్నారా? కపుల్ చూస్తుంటే డ్రెస్ చాలా కలర్ఫుల్గా మంచిగా, ఇద్దరు సేమ్ కాంబినేషన్ వేసుకున్నారు. ఏంటి, ఎలాంటి రీల్స్ చేయడానికి వచ్చారు ఇక్కడికి? కపుల్ రీల్స్. ఓకే, అంటే నార్మల్గా ఇక్కడికే ఎందుకు వచ్చారు? అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ కాకుండా ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇక్కడ లొకేషన్ బాగుంటుంది, చాలా మంది ఇక్కడికే వస్తున్నారు, సో అందుకే మేము వచ్చాము. సో మీరు చూసారా ఇక్కడ ఇంతకుముందు ఎవరైనా రీల్స్ చేయడం కానీ, అక్కడ అవి చూసి ఇక్కడికి వచ్చారా? ఎస్, మా బ్రదర్ వచ్చారు ఇక్కడికి. బ్రో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అని అంటే ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మీకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు అనుకుంటున్నారా? ఏంది, మీరు అదే రీజన్తో వచ్చారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మెయిన్గా ఈ లొకేషన్ ఎందుకు ఎంచుకున్నారు? అదే రీజన్స్ వచ్చామని. బాగుంది, లొకేషన్ కూడా బాగుంది. అంటే మార్నింగ్ టైమ్స్లో కూడా చేయొచ్చు, ఎందుకు నైట్ టైమ్స్లోనే చేస్తున్నారు ఇక్కడ? డ్యూటీ టైం పడుతుంది కదా, మార్నింగ్ టైం అంటే ట్రాఫిక్ ఉంటుంది, లైటింగ్ ఉండదు. నైట్ టైం లైటింగ్ బాగా పడుతుంది, వీడియో కూడా బాగా వస్తుంది కదా. సో ఫస్ట్ టైం వచ్చారా, లేకుంటే తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారా? ఫస్ట్ టైం వచ్చాం మేమైతే, మా బ్రదర్ వాళ్ళు అయితే అందరు ఇక్కడికి వస్తారు. సో మొత్తంగానైతే ఇక్కడ చేయడం ఇదంతా కూడా పీస్ఫుల్ ఉంది అని అంటారు. అవును. సో మీరు అంతే. సో చూసాం కదా, వివిధ ప్రాంతాల నుండి, అంటే ఇక్కడ లోకల్సే కాదు, వివిధ ప్రాంతాల నుండి, హైదరాబాద్ నలుమూలల నుండి కూడా ఇక్కడికి వచ్చేసి, ఏదైతే హైటెక్ సిటీలోని ఐటీ హబ్ వద్దకు వచ్చేసి అయితే వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. అడిగితే అంటే ఎందుకు ఈ ప్లేస్ ఎంచుకున్నారు అని అంటే, ఇక్కడ నైట్ టైమ్స్ లైటింగ్ బాగుంటుంది, ప్రధానంగా ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ఎందుకంటే నార్మల్గా మనం నైట్ టైం అయినా కానీ, ఉదయం సమయాల్లో ఎక్కడైనా మనం రోడ్ల మీద చేయాలనుకుంటే ఆ డిస్టర్బెన్స్, ఆ ట్రాఫిక్, ఆ హెడ్ఏక్ అదంతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా పీస్ఫుల్గా ఉంటుంది అంటూ కూడా వాళ్ళు రీల్స్ చేస్తున్న వాళ్ళు యువత అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లైటింగ్, అదేవిధంగా పీస్ఫుల్నెస్ కోసం
కోసం అయితే ఇలాంటి ప్లేస్ని ఎంచుకున్నామని కూడా చెప్తున్నారు. కొందరు ఆల్రెడీ చూసిన లొకేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తుంటే మరికొందరు ట్రెండ్ అవుతున్న రీల్స్ని చూసి అయితే వాటిని ఫాలో అవుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఇలా చేయడం అయితే హైదరాబాద్ టూరిజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీ హబ్ యొక్క గొప్పతనమే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నైట్ విజువల్స్, నైట్ బ్యూటీనెస్ అదంతా కూడా బయటకు పడుతుంది. కాబట్టి హైదరాబాద్ నగర వాసులు అయితే ఈ ప్లేస్ని రీల్స్ చేయడానికి, షార్ట్స్ చేయడానికి, షూటింగ్స్ చేసుకోవడానికి వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శ్రీకాంత్, అక్రమిక్ టీవీ, హైటెక్ సిటీ నుండి.